ఎంత హ్యాపీగా నిద్రపోయింది చూడండి. ఇది అదే పాలన్నం తినేసి పడుకుంది. ఇది ప్రజలకు అవేర్నెస్ చేయడమే నా యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే అవేర్నెస్ లేక చూడండి, ఇది మేల్ డాగ్. షును ఇది ఒరిజినల్గా ఏబిసి చేసింటారు కదా, మేల్ డాగ్. మేల్ అంటే మగ కుక్క మ్యాచింగ్ చేసింటారు ఇట్లా. చేసిన తర్వాత ఎక్కడైతే పట్టుకున్నారో ప్రతి డాగ్ అట్లనే చేయాలి. ఏబిసి రూల్స్ అంటారు కదా, వ్యాక్సినేషన్ కూడా చేస్తారు. అది వాళ్ళు డాక్టర్ గారు సలహా మేరకే మనము ఏమనకూడదు. ఇది టెస్టికల్స్, మేల్ డాగ్కి టెస్టికల్స్ ఉంటాయి కదా, టెస్టికల్స్ లేవు టెస్టికల్స్ ఇది లేవు కదా, ఇదండి టెస్టికల్స్ లేవు. ఈ విధంగా టెస్టికల్స్ ఉండవు దీనికి, మేల్ డాగ్కి. ఫీమేల్ డాగ్కి అది గర్భసంచి ఉంటుంది కదా, అది మనం చేశారా లేదా అని కనుక్కోలేం కదా. కానీ జెన్యున్గా అయితే గర్భసంచి తీసేసిన తర్వాత పిల్లలు పుట్టవు. చాలామంది ఏమనుకుంటారంటే డాగ్ని పట్టుకుపోయిన తర్వాత మళ్ళీ ఆపరేషన్ చేసినా కూడా పిల్లలు పుడుతున్నాయి అని చెప్తారు. అలా కాదు. ఒక డాగ్ ఏదైనా కానీ, అది మేల్ కానీ ఫీమేల్ కానీ, అది డాక్టర్స్ చెప్పారు నాకు అంతగా 6 months అబోవ్ ఏమో ఉండాలి డాగ్ కూడా హెల్తీగా ఉండాలి. ప్రతి డాగ్ని ఆపరేషన్ చేయడానికి ఎత్తుకుపోయిన తర్వాత ప్రతి డాగ్ ఆపరేషన్ చేయరు. అన్ఫిట్ అయిన డాగ్ని, అంటే దాని కండిషన్ చూసి అది అన్ఫిట్ అయితే ఆపరేషన్ చేయరు. ఎందుకంటే అది హెల్త్ బాగాలేనప్పుడు ఆపరేషన్ చేస్తే దానికి ఇబ్బందులు వస్తాయని. అవసరమైతే అది చనిపోతుంది. అది స్ట్రోక్ రావచ్చు, ఇంకా ఏమైనా రావచ్చు. మనుషులైతే చెప్పగలుగుతారండి, మూగజీవాలు కదా. కుక్కల్ని పట్టుకుపోతే ఎందుకులే, అదేదో ఆపరేషన్ జరుగుతుందంట, అది చేస్తారంట, సూదేస్తే పిల్లలు పుట్టవంట. ఇది కాదు, సూదేస్తే పిల్లలు పుట్టవు అనేది కాదు. నాకు తెలిసిన అవగాహన ఆపరేషన్ చేస్తారు, దానికి సర్జరీ చేస్తారు, టెస్టికల్ తీసేస్తారు. ఆడదానికైతే గర్భసంచి దానికి పొట్ట దగ్గర కోసేసి లోపల ఉన్న గర్భం వస్తుంది కదా, గర్భసంచిని తీసేసి మళ్ళీ అదే స్థానంలో వదిలేస్తారు. అది కూడా హెల్తీ డాగ్స్ని. మళ్ళీ ఆపరేషన్ చేసిన తర్వాత యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ వేసి మళ్ళీ యథాస్థితిలో వదిలేస్తారు. ఇది ఏబిసి రూల్. ఎక్కడైతే పట్టుకున్నారో అక్కడనే వదిలేయాలి. వేరే ఏరియాలో వదిలేయడం వల్ల అవి ఆ లొకేషన్ని, ఆ ఏరియాలో ఉన్న డాగ్స్కి టెరిటరీ అంటారు కదా, దాని ప్రదేశంలో ఉంటే దానికి బలం ఉంటుంది. వేరే ప్రదేశానికి పోతే వేరే డాగ్స్ అటాక్ చేస్తాయి. దానివల్ల డాగ్ అన్నీ ఫైటింగ్ చేస్తాయి. దానివల్ల అవగాహన లేక ప్రజలకు అవగాహన చెప్పగా ఫ్లెక్సీలు లేవు ఎక్కడ. నా వంతు సాయంగా నేను చేస్తున్నా. ఇష్టం ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి.